మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎవరమ్మా ఆపింది? ఎవరు ఆపారు? ఈ ఆదికేశవుల గురించి నీకు తెలియదు. వాడు ఎవడ మనసు గాయపరచడమ్మా, కానీ నీ బాబే నా మనసు గాయపరచాడు. ఇలా చూడమ్మా, నా కొడుకు నీ మీద ఆశపడ్డాడు, నువ్వు కూడా వాడి మీద ఆశపడ్డావు. ఇది మన ఇద్దరు కుటుంబంలో ఉన్న సమస్య. దానికి ఈ బీదవాళ్ళందరూ ఏ పాపం చేశారమ్మా? వీళ్ళందరూ డబ్బిస్తే వచ్చేవాళ్ళు అనుకుంటాడా? అందరూ ఈ మట్టిలో పుట్టిన కళాకారులు. వాడు గరగాటం ఆడతాడు, వీడు బయలాటం ఆడతాడు, వీడు నాటకాలు వేస్తూ ఉంటాడు. మీ బాబు అందరి పట్ల కొట్టాడు ఎందుకో? ఒక షో క్యాన్సిల్ అయిందంటే ఒక నిజమైన కళాకారుడు మనసు ఎంత బాధపడుతుంది. ఇప్పుడు నువ్వు ఎంత బాధపడుతుంది? ఇందులో ఉన్న బాధ ఏంటో మీ బాబుకి తెలియాలి కదా. అందుకోసమే అందరూ కలిసి ఆపేమే తప్పితే ఏ కళాకారుని బాధ పెట్టాలనే మనసు మాకు లేదు. కానీ మీ బాబే మా కళాకారులందరినీ నాశనం చేసిన కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు. ఇది ఈ మట్టిలో పుట్టిన కళ, ఎవడో నాశనం చేయలేడు. ఈ మట్టిలో ఆఖరి రైతు బ్రతికున్నంత వరకు వాడు కూడా మమ్మల్ని ఆడమని చెప్పి చూస్తూ ఉంటాడు. అది తెలుసుకో. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి బాగాడు. అమ్మా, ఒక జాతి ఎక్కువైనోడికి పుట్టి నన్ను గురువు అన్నావు చూడు, ఇది నేను చచ్చిపోయే వరకు మర్చిపోనమ్మా. నువ్వు చల్లగా ఉంటాయి తల్లి. నువ్వు కూడా నా కొడుకుని ఇష్టపడుతున్నావమ్మా?